పార్ట్ 3 ఆఫ్ బ్యాడ్ పోస్చర్ సిరీస్. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ 2 వీడియోస్ని కవర్ చేసాం. సో అందులో మనం అప్పర్ బాడీ స్ట్రెచెస్ చూపించాం అండ్ అఫ్ కోర్స్ 2 to 3 లోవర్ బాడీ కూడా ఉన్నాయి. బట్ ఈ పార్ట్ 3లో ఎక్స్క్లూజివ్గా మనం లోవర్ బాడీ చేస్తాం. వెరీ సింపుల్ అండ్ వెరీ బెనిఫిషియల్ 2 వర్కౌట్స్, స్క్వాట్స్ అండ్ లంజెస్. లాంగ్ అవర్స్ అలానే కూర్చొని మనం వర్క్ చేస్తున్నప్పుడు వీ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, లెగ్స్లో స్టిఫ్నెస్, వీటిని ఇలానే మనం నెగ్లెక్ట్ చేస్తే లాంగ్ రన్లో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తూనే ఉండొచ్చు, మీకు అర్థమవుతుండొచ్చు. సో జస్ట్ గెట్ అప్ ఎవ్రీ 30 minutes ఆర్ ఎవ్రీ 1 hour. మీకు వర్క్ ఉండొచ్చు బట్ స్టిల్ మేక్ ఏ మూవ్. Mobility is very, very important. Get up and do some walk, do some stretches, do some warm-up, whatever to give the flow to your body. The very basic warm-up, neck rotation. Arm rotation. Shoulder rotation. Stomach rotation. Ankle rotation. These are very, very important. చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు బట్ దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. So let's start our lower body workout. Number 1, full squats. For this కంప్లీట్గా మనం డౌన్ స్ట్రెచ్ అవుతాం. వెస్టర్న్ కాకుండా మన ఇండియన్ బాత్రూమ్స్లో మనం ఎట్లా కూర్చుంటామో సేమ్ పొజిషన్. సో దిస్ ఈస్ ఫుల్ స్క్వాట్ అండ్ అప్, డౌన్ అండ్ అప్, డౌన్, అప్. Do it for a while. Up. In case if you're unable to do this, maybe flexible కాకుండా లేకుండా నీస్ ప్రాబ్లమ్ నుండి చేయలేకపోయినా కూడా you can do with the help of sofa or some chair like this. Okay, deep inhale and exhale. Feet and shoulders distance లో ఉంచండి. Now inhale, raise your hands up. వన్ మోర్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా సోఫా మీద కూర్చోవద్దు. జస్ట్ టచ్ అండ్ అప్, టచ్ అండ్ అప్, టచ్ అండ్ అప్. డూ ఇట్ ఫర్ ఎ వైల్ ఆర్ యూ కెన్ కౌంట్ ఫర్ 20 or 30 until you get some strain. సెకండ్ వన్ లంజెస్. దీనికి లెగ్స్ ను స్ప్రెడ్ చేయాలి ఆల్మోస్ట్ 2 to 2.5 feet డిస్టెన్స్లో. ఇంకొంచెం మీరు ఫ్లెక్సిబుల్ అయితే ఇంకొంచెం కూడా స్ప్రెడ్ చేయొచ్చు. నౌ స్ట్రెచ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ద స్ట్రెచ్, జస్ట్ ప్లేస్ ద నీ ఆన్ ద ఫ్లోర్. ఇన్ కేస్ నీ ప్లేస్ చేసి లంజ్ స్ట్రెచ్ చేయడానికి కష్టంగా ఉంటే ప్లేస్ ఎనీ థిక్ క్లాత్ ఆర్ ఎనీ యోగా బ్లాక్ behind the knee. Okay, so here just stretch and up, stretch and up. Do it in the opposite side also. In case ila floor మీద ఈ stretch చేయడం ఇబ్బంది అయితే you can do with the help of chair or stairs unte stairs or sofa unte sofa. You can do it on any platform. Stretch as much as possible. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి అంతే. సో ఎంతవరకు మీరు ఫ్లెక్సిబుల్గా స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొబిలిటీ. సో ఇది ఇలానే చేయాలి, దీని లిమిట్ ఎంత అలా ఏం ఉండదు. సో డూ ఇట్ ఫర్ ఎ వైల్, డూ ఫర్ సమ్ కౌంట్స్, స్ట్రెచ్. నౌ ద లెఫ్ట్ సైడ్. How much you are capable of stretching, అంతవరకు స్ట్రెచ్ చేయండి. You can do it with chair. Okay, now stretch. This is actually good for glutes,
thighs, knees, hamstrings, quads, everything. So lower part ki this is the best stretch. Stretch as much as possible and do it with the opposite side. And you're done. That's it guys. ఇవి వారానికి ఎన్నిసార్లు చేయాలని అడగద్దు ప్లీజ్, బికాజ్ ఇవి మీ డైలీ రొటీన్లో తప్పకుండా యాడ్ చేయాల్సిన స్ట్రెచెస్. ఇవి చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సీ యూ నెక్స్ట్ వీడియో.